జనసేన అధికార ప్రతినిధి. రజనీ గారు నమస్కారం అండి. సో చూశారు నిన్న ముఖ్యమంత్రి గారి ప్రసంగం. అలాగే దాంట్లో ఏంటంటే ఎమోషనల్ భావోద్వేగాన్ని రేకెత్తించే అంశాలు ఉన్నాయి, వివాదాస్పద అంశాలు ఉన్నాయి. సో రామ్ కుమార్ గారు, ఐ థింక్ రామ్ కుమార్ గారు ఈజ్ బ్యాక్. రామ్ కుమార్ గారు ఓకేనండి ఇప్పుడు? రైట్ రామ్ కుమార్ గారు మాట్లాడండి ఇప్పుడు. ఓకే, మాట్లాడండి, మీరు మాట్లాడండి. సో ఐ థింక్ ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. హెడ్ ఫోన్స్ తీసేయండి సార్. ఇయర్ ఫోన్స్తో సమస్య అనుకుంటాను, అది తీసేయండి. లేదు, ఇప్పుడు వచ్చిందండి. ఇప్పుడు వచ్చిందండి, ఇప్పుడు వచ్చింది. రైట్ 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 అంటే ఈ ఫోన్ మాట్లాడే లోపు అది కట్ చేశారు. రైట్ అంటే నిన్న నామినేషన్ వేసే సందర్భంలో ఇందాక ఏదో వెనకేసుకొస్తున్నారు అవినాష్ రెడ్డి అన్నారండి సీఎం గారు. అవును, వెనకేసి రావడం కాదండి, చంకరేసుకుని తిరుగుతున్నాడు ఆయన. చూశారు కదా, చంటి పిల్లాడు, చిన్న పిల్లాడు. ఏం సార్ అది? దాని తోడేమో సునీత్ గారేమో చంటి పిల్లాడు అయితే ఇంట్లో కూర్చోబెట్టిన స్కూల్కి పంపండి అంటారు. అంటే కొన్ని ఆయన ఎందుకు అవతరతా భావంలోకి వెళ్తున్నారేమో అనిపిస్తుందండి. అంటే ఖచ్చితంగా రాజకీయంగా ఎదుటి వాళ్ళని ఏమేమైతే కామెంట్ చేయాలో గట్టిగానే కామెంట్ చేయాలి, కానీ ఏదో చంటి పిల్లాడు, చిన్న పిల్లాడు ఏమి చేస్తారు అంటే అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. అది కూడా ఏంటి, స్క్రిప్ట్ చూస్తూ. ఎదటోళ్ళనేమో స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నామని అంటున్నారు మళ్ళీ ఆయన. సో అది ఇంకొక కామెంట్ కూడా అస్సలు కరెక్ట్ గా చేయలేదు. అంటే పసుపు చీరలు కట్టుకుని చేస్తున్నారు ఎవరిని, స్వయంగా చెల్లెల్ని. మరి ఇదంతా తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, లేకపోతే వెనకాల ఎవరైనా నడిపిస్తున్నారో తెలియదు, కానీ చాలా రాంగ్ గా వెళ్ళిందండి. ఇవన్నీ గతంలో ఒక్కసారి ఇటువంటి కామెంట్లు అంటే అదే చేసినప్పుడు చాలా మొత్తం మీడియా అంతా కూడా చాలా గట్టిగా చెప్పిందండి. అంటే ఇంటి ఆడపడుచుని చీర మీద కామెంట్ చేయడం అనేది చాలా తప్పు వాసుదేవ్ గారు, ఇది కరెక్ట్ కాదు. సరే, వెంటనే ఆవిడ కూడా ఇచ్చారు కదండి షర్మిల గారు, పసుపు అనేది ఒక పార్టీ కలర్ కాదు, పసుపు అందరికీ వర్తిస్తుందని రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు. సాక్షి పేపర్ లో కూడా ఎల్లో వేశారు. ఇవన్నీ అంటే నేను అనేది ఏంటంటే, ఆ మొత్తం రాష్ట్రం అంతా ఒక విధంగా ఉంటుంది ఆయనకి. పులివెందులు వెళ్ళేటప్పటికి ఏంటో కంగారు పడుతున్నారో తడపడుతున్నారో అనిపిస్తుంది. అంటే స్వయంగా ఇద్దరు చెల్లెళ్ళు మీద పడి ఆయన క్వశ్చన్ చేస్తుంటే ఆన్సర్స్ లేవేమో, ఆన్సర్స్ లేనప్పుడే వేరే విధంగా ఎప్పుడైనా సరే అటాక్ చేస్తూ ఉంటారు అనిపిస్తుందండి. చూడాలండి ముందు ఏ విధంగా ఉంటుందని. ఏమని అంటే ఆ పులివెందులు ఆయన వెళ్ళిన వెర్షన్ అయితే కరెక్ట్ కాదు, కొంచెం తడబడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు మాత్రం అర్థమవుతుందండి. రైట్, ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్దాం. రజనీ గారు, మీరు ఎలా చూస్తున్నారండి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రసంగాన్ని? ముఖ్యంగా ఓటమి భయం అనేది ఆయనకి పట్టుకుంది, అది వాస్తవం. అదే రకంగా పసుపు చీరలు అని ప్రస్తావించింది ఏంటంటేనండి, అంటే ఆల్మోస్ట్ పసుపు వేసుకుంటే టీడీపీ, ఎరుపు వేసుకుంటేనేమో జనసేన అనే కొద్దిగా బ్రాండ్స్ ఉంటాయండి. అవి మనం కాదనలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మేము టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో కోడ్ ఎల్లో శారీస్ కట్టుకురమ్మంటారు. అనుకోకుండా ఆ రోజు కట్టుకోవాల్సి వచ్చింది అనుకోండి, మేము గబగబా వెళ్ళి మళ్ళీ వద్దులే బాబోయ్ పసుపు కట్టుకుంటే అంతా వాళ్ళతో పాటు కలిసిపోయినట్టు అనుకుంటారు, మళ్ళీ బాగోదంటూ మళ్ళీ వెళ్ళి మేము